ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా చాప్టర్ 3 verse 17. Zephaniah chapter 3 verse 17. For the Lord your God is living among you, his mighty Savior. He will take delight in you with gladness. With his love, he will calm all your fears. He will rejoice over you with joyful songs. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. చూసారు కదండి దేవుని మాట్లాడిన మాట. మీరు అనుకుంటున్నారా అందరు వదిలేసి వెళ్ళిపోతున్నారు, నన్ను ఏమైతుందో తెలియట్లేదు, అందరి దగ్గర నుంచి హేట్ వస్తుంది, కానీ ఎవరు నా దగ్గరికి రావట్లేరు, అందరు దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ దానికి దేవుడు ఏమంటున్నారంటే మనుషులు మీతో ఉండడం అవసరం లేదంట. ఎందుకంటే మనుషులు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ దేవుడు, అవునా, హీఈస్ ద క్రియేటర్, ఈ సృష్టిని మొత్తం సృష్టించిన సృష్టికర్త. ఆయన మీతో ఉన్నారంట, మీ మధ్యలో ఉన్నారంట. అయితే ఆయన ఉన్నాక ఇంకా ఎవ్వరు కూడా మనకు అవసరం లేదంట. అదొక్కటే కాదు, ఇంకేమని చెప్తుండ్రు, ఆయన మీలో సంతోషంగా ఉన్నాడంట. మీరు అనుకుంటున్నారు కదా అందరు విడిచి వెళ్ళిపోతున్నారు, నో వన్ ఈస్ హ్యాపీ విత్ మీ, ఎవరు నాతో హ్యాపీగా లేరు, అందరు వెళ్ళిపోతున్నారని. కానీ ఆయన హ్యాపీగా ఉన్నారంట. మీరు మిమ్మల్ని రక్షించబోతున్నారంట. మీకున్న ప్రతి ఒక్క సమస్యని, అవునా, ఎన్నో ఫియర్స్ ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి కదా, ఎన్నో ఇన్సెక్యూరిటీస్. ఏమవుతుంది రేపు నా లైఫ్, ఏమవుతుంది నా ఫ్యూచర్, నాకు మ్యారేజ్ అవుతుందా, నాకు గర్భఫలం వస్తుందా, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇన్సెక్యూరిటీస్, ఎన్నో ఫియర్స్ ఉన్నాయి కదా. వాటన్నిటినీ కూడా దేవుడు ఆయన ప్రేమతో, అవునా, ఆయన ప్రేమ ఏంటో మనకు తెలుసు కదా, చాలా గొప్ప ప్రేమ అంట ఆయనది. ఆయన ప్రేమతోనే మీకు నాకున్న ప్రతి ఒక్క ఫియర్ని తీసేయబోతున్నాడంట. మనము దావీద్ లైఫ్ని చూసినట్లయితే దావీద్ కూడా ఒంటరిగా గొర్రెలను కాచుకుంటుండే, అవునా. తన తండ్రి, తన అన్నదమ్ములు ఎవరు తనకు సపోర్ట్ చేసిందో చేయలేదో తెలియదు, కానీ ఒంటరిగానే ఉంటుండేనంట. కానీ దేవుడు దావీద్తో ఉన్నాడు. దావీద్తో నుండి ఇజ్రాయెల్ జనాంగానికి ఒక గొప్ప రాజుగా పెట్టిండు. అవునా, మనం చూసినట్లయితే ఎవరైనా రాజు అంటే మనం దావీద్నే అంటాం, కానీ ఇంకా ఏ రాజు పేరు కూడా మనం తీసుకోము. డేవిడ్ ద గ్రేట్ కింగ్ అంటాం. ఎన్నో ఇయర్స్గా బెస్ట్ కింగ్గా ఉన్నాడంట ఆయన పైన దేవుడు ఎంతో గొప్ప కృపని, ఎంతో శాశ్వతమైన ప్రేమను చూపించారు. ఆయన ప్రేమతో మనకున్న ప్రతి ఒక్క ఫియర్స్ని కామ్ చేయబోతుండంట. మిమ్మల్ని ఒక గొప్ప పొజిషన్లో పెట్టబోతున్నారంట. ఈ రోజు ఉన్న పొజిషన్ కాదంట మీది. ఈరోజు ఉన్నది మీరు అది టెంపరీ మాత్రమే అంట, కానీ ఒక రోజు రాబోతుంది, పర్మనెంట్ పొజిషన్ మీకు ఉండబోతుంది. భయపడకండి, దిగులు పడకండి. ఆ పర్మనెంట్ పొజిషన్ గురించి ఎదురు చూడండి, దేవుణ్ణి అడగండి, విశ్వసించండి, ప్రార్థించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.